హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. ఒక గ్లాస్ అయితే ఎక్కువైతుంది, సగం గ్లాస్ అయితే తక్కువైతుంది. మరేంటో చూద్దాం రండి. ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ బియ్యం వేసుకొని బియ్యాన్ని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకున్న దాంట్లోకి ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పోసుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని హాఫ్ గ్లాస్ కందిపప్పు శుభ్రంగా వాష్ చేసుకున్న వాటిని కుక్కర్లో వేసుకొని వాష్ చేసుకున్న బియ్యం గిన్నెను అందులో పెట్టండి. మీడియం సైజు ఉల్లిగడ్డను ఒకటి కట్ చేసుకొని కందిపప్పులోకి వేసుకోండి. పాలక్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కందిపప్పులోకి వేసుకోండి. 3-4 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఇంచ్ చింతపండు వేసుకొని ఒక ఆలుగడ్డను పైనుండే తొక్కంతా తీసివేసి ఇలా ఇందులో పెట్టుకోండి. కుక్కర్కి మూత మూసుకొని వెయిట్ పెట్టుకోండి. కుక్కర్కి 2 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఒక గ్లాస్ గోధుమ పిండి వేసుకొని పిండిని అంతా బాగా కలుపుకోండి. ఉన్న పిండిని 5 నిమిషాలు పక్కన పెట్టండి. కుక్కర్కు ఉన్న ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాం. అన్నం గిన్నె తీసి పక్కన పెట్టండి. ఉడికించుకున్న ఆలుగడ్డలను కూడా ప్లేట్లోకి పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో అంతా బాగా ఎంపుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని బండి పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని ఉల్లిగడ్డ సగం వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి 2 కట్ చేసుకున్నవి వేసుకొని కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని ముందుగా మనం ఉడికించుకున్న ఆలుగడ్డను ఇలా స్మాష్ చేస్తూ బండిలో వేసుకోండి. గరిటెతో అంతా ఒకసారి బాగా కలుపుకోండి. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి. ముందుగా మనం నానబెట్టుకున్న గోధుమ పిండిలోంచి కొద్దిగా గోధుమ పిండిని తీసుకొని రౌండ్గా చేసుకోండి. రౌండ్గా చేసుకున్న దాన్ని ఇలా చపాతీలాగా చేసుకోండి. అలాగే మిగతా వాటిని కూడా చేసుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని పెన్నం పెట్టుకొని పెన్నం వేడైన తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న చపాతీని దీని మీద వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ తిప్పి వేసుకోండి. ఇలా తిప్పి వేసుకున్న తర్వాత చపాతీని గ్యాస్ పొయ్యి మీద పెట్టండి. పూరీలాగా ఎంత బాగా పొంగుతుందో చూడండి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి. ఒక గ్లాస్ అయితే ఎక్కువైతుంది, సగం గ్లాస్ అయితే తక్కువైతుంది. మరి మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. కేవలం 15 నిమిషాల్లోనే వంట ఎంత త్వరగా చేసుకున్నామో చూడండి. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే చాస్ కూడా ఒక గ్లాస్ తయారు చేసుకోండి. బోన్ చేసిన తర్వాత ఒక గ్లాస్ చాస్ తాగితే ఎంత బాగుంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మీరైతే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.